రాయచోటి నియోజకవర్గంలో ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి బస్టాండును సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి అన్నమయ్య జిల్లాలను మారుస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఊరు పేర్లు సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని, మాది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి నాందిగా ఆర్టీసీలో ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది. నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కొత్తగా 5 బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈరోజు రవాణా శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా 3 కొత్త బస్సులను ఈ డిపోలో చేర్చడం జరిగింది. మీరందరూ ఒకటే గమనించాలా, గత 5 సంవత్సరాలు పడిన కష్టాలు చాలని ఈరోజు ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన నాయకత్వం ఎవరిదని ఉందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకంటే ఏ రోజు ఏ సంస్థకు ₹1 పెట్టి ఒక వస్తువు కొనిచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నష్టాల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో కూడా సంస్కరణలు తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు కొత్త బస్సులు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీఎస్ఆర్టీసీని గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే 2019లో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో అర్థంగా విలీనం చేసినాడు. అది ఎలాగుందంటే ఆఫ్ బాయిల్డ్ లెగ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యాలకు జీతం ఇస్తాడనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్గా మిగిలిపోయి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కార్మికులకైతేనేం యాజమాన్యానికైతేనేం ప్రయాణికుడికి మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. చాలామంది సోదరులు గత 10 రోజుల నుంచి అడుగుతున్నారు, ఏపీఎస్ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో ఉచిత సర్వీసులు మీరు ప్రవేశపెట్టిన తర్వాత రష్ ఎక్కువగా ఉంటుంది, ఆ సమస్యలను ఏ విధంగా మీరు అధిగమిస్తారని చాలామంది సోదరులు అడిగారు పత్రికాముఖంగా. మేము వాళ్ళకి చెప్తున్నాం, ఈరోజు నిన్న మొన్న మేము తెచ్చిన కొత్త బస్సులే దానికి నిదర్శనం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వారు నిన్న కుప్పంలో ఒకటే చెప్పారు, రాబోయే 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కొనే పరిస్థితి వస్తే తప్పకుండా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సునే తీసుకుందామని ఆయన కూడా నేను చెప్పడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే కాలంలో ప్రకృతిని కాపాడుకునేదానికి ఎక్కడ ఏ విధమైన సమస్యలు రాకుండా రాష్ట్రంలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని మేము తెలియజేసుకుంటున్నా. కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, కొత్త బస్సుల గురించి అడుగుతాండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, రాయచోటి అన్నమయ్య జిల్లాను
కదిపే శక్తి ఎవరికి లేదని మీ ముందర చెప్తున్నా. ఆ అపోహే మన మధ్య వద్దు. ఎవరో కడుపు మండి కక్షతో ప్రజల మధ్య తాలూకాల మధ్య విభేదాలు సృష్టించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడతాను 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం అన్నమయ్య జిల్లా అనేది రాయచోటిలోనే ఉంటుంది. హెడ్ క్వార్టర్ రాయచోటి. మన జిల్లా అనేది ఎక్కడికి పోవు. ఈరోజు ఎన్ని జిల్లాలు పెట్టినారో అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ భూములు తీసుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటా ఆ ప్యాలెస్లు కాపాడుకునేదానికి చేత కావడంలే. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా ఇచ్చిన భూముల్లో ఏదో ఒక కాంట్రాక్టర్కి 1000 కోట్ల రూపాయలు పనిస్తే దాంట్లో 100 కోట్ల రూపాయలు డబ్బు మిగిలితే ఆ 100 కోట్లు ఎత్తుకొని వచ్చి జిల్లాకు ఒక ఆఫీస్ కట్టుకుంటారు. ఆ కంపెనీ పేరు కూడా రాసుకోండి, రామ్కీ కన్స్ట్రక్షన్స్ అని. అయోధ్య రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎంపీలలో ఆయన ఒకడు. ఆయన కంపెనీనే ఉండే 26 ఆఫీసులు కడతా ఉంది. వాళ్ళ ఆఫీసులు కట్టుకుని ఆఫీసులు కాపాడుకోలేకుండా ఈరోజు జిల్లా ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక్కడ అపోహలు సృష్టిస్తారు. రాయచోట్లో ఉన్న వ్యాపారస్తులకైతేనేం, ఉద్యోగస్తులకైతేనేం, ఇక్కడ హోటల్లో పెట్టుకునే వాళ్ళైతేనేం, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళైతేనేం అందరికీ శుభవార్త. జిల్లా అనేది ఈరోజు ఫోటోలు ఎత్తండి, తాలూకా అంతా, రాయచోటి టౌన్ అంతా రోడ్లు గిట్లు ఫోటో ఎత్తుకోండి. 5 సంవత్సరాలకు చూడండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడండి తప్పగా జిల్లాల పేరులో నేమ్ బోర్డులో మార్చే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. తప్పకుండా ఒక మహానుభావుని పేరు పెట్టారు వాళ్ళే కాబట్టి అన్నమయ్య పేరు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగానే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంటుంది. దాన్ని ఎవరు తొలగించే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి విరుద్ధంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతే తప్పక ఈ జిల్లాను తీసేసి ఇంకో జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఈరోజు బయట చెప్తా ఉన్నారో వాళ్ళు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు జరిగిన మీటింగ్ జరిగింది నేతాజీ సర్కిల్ దగ్గర. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీ ఇచ్చారు అడగండి. రాయచోటి అన్నమయ్య జిల్లా ఎట్లుందో అట్లే పెడతానని చెప్పడం జరిగిందా లేదా? అది జరిగి 4 రోజులు కాలేదు. వీళ్ళు ఇలా చెప్పడం చాలా బాధాకరం. ఇది మా ప్రభుత్వం పైన కానీ మా మీద నింద వేయడం కాదు. వందలాది వేలాది మందిగా ఉన్న ఇక్కడ వ్యాపారస్తులు అయితేనే ఇక్కడ ఏదో కార్యకలాపాలు సాగించుకుంటూ బతికే వాళ్ళపై వాళ్ళ జీవితాల మీద వాళ్ళ కడుపు కొట్టే విధంగా వాళ్ళు ఎన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నా తప్పక ఆ విధమైన అపోహలు అయితే గుర్తుపెట్టుకోవద్దండి. ఇదైతే క్లియర్. మీరు కూడా కొద్దిగా గట్టిగా రండి సార్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.